షిన్చాన్ తెల్లవారగానే లేచి, అమ్మా నాకు ఆకలి అని అరిచాడు. అతని అమ్మ నిట్టూర్చి, ఇప్పుడే లేవావు కదా షిన్చాన్ అంది. షిన్చాన్ వంటగదికి పరుగెత్తి తినడానికి ఏదైనా వెతికాడు. అతను బిస్కెట్లు కనుగొని నిశ్శబ్దంగా 2 తీసుకున్నాడు. అకస్మాత్తుగా అతని కుక్క షిరో గట్టిగా మురిగింది. షిరో, అమ్మకు చెప్పొద్దు నా సీక్రెట్ అని షిన్చాన్ మెల్లగా అన్నాడు. షిన్చాన్ బయటకు వెళ్లి తన స్నేహితులతో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతను కజామా, నేనే, బోచాన్, మసావోలను కలిశాడు. సూపర్ హీరో ఆట ఆడదాం అని షిన్చాన్ చెప్పాడు. షిన్చాన్ యాక్షన్ కామన్ గా మారి ఫన్నీ పోజిచ్చాడు. అందరూ అతని హాస్యకరమైన డాన్స్ చూసి నవ్వారు. నేనే చెప్పింది, నువ్వు చాలా ఫన్నీ హీరో. షిన్చాన్ ఊహాత్మక రాక్షసుడి నుండి బోచాన్ను కాపాడుతున్నట్లు నటించాడు. భయపడకు, నేనున్నాను అని గట్టిగా అన్నాడు. ఆడిన తర్వాత అందరికీ అలసటగా, ఆకలిగా అనిపించింది. షిన్చాన్ తన సీక్రెట్ బిస్కెట్లు స్నేహితులతో పంచుకున్నాడు. అతని అమ్మ బయటకు వచ్చి ఖాళీ బిస్కెట్ జార్ చూసింది. షిన్చాన్, నువ్వే బిస్కెట్లు తిన్నావా అని అడిగింది. షిన్చాన్ నవ్వుతూ, పంచుకోవడం మంచిది కదా అమ్మా అన్నాడు. అతని అమ్మ నవ్వుతూ, నువ్వు అల్లరి పిల్లవాడివి కానీ చాలా ముద్దు అంది. షిన్చాన్ కార్టూన్లో మీకు ఫేవరెట్ ఎవరు కింద కామెంట్ చేయండి.